జనరేషన్ పెరుగుతుంది, మా కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మేమందరము కూడా వారిని బట్టి మాకు మేలు కలుగుతుంది, వారిని బట్టి మాకు అవసరాలు తీరుతాయి. మేము రేపు పొద్దున్న బలహీనం అయిపోయినా సరే వారు చెయ్యో తెచ్చి మాకు ఏం చేస్తారు, వాళ్ళు నడిపిస్తారు. రేపు పొద్దున మేము చనిపోతే వారు ఏం చేస్తారు, చక్కగా మమ్మల్ని చక్కగా సాగనంపుతారు. అర్థమవుతుంది నాన్న? ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపం చేసుకోవడానికి మరి ఎప్పుడైతే గర్భం దాల్చిందో ఒక స్త్రీ వెంటనే ఈ వేడుకలు ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా కనపరుస్తారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, గర్భంలో బిడ్డకు జ్ఞానం రావాలని ప్రార్థనలు చేస్తారు. తల్లి యొక్క గర్భంలో బిడ్డకి ఏం కావాలి, జ్ఞానం కావాలి. ఇంకోటి తెలుసా మీకు, సైన్స్ ప్రకారముగా మరి ఈరోజు శ్రీమంతం మరి పాపకు చేస్తున్నాం కదా, కృపామాధుర్యం చేస్తున్నాం కదా. ఈ సంతోషం ఆనందము అది ఎవరికి కలుగుతుంది అంటే తన కడుపులో ఉన్నటువంటి బిడ్డకు కలుగుతుంది. ఇప్పుడు ఆమె చక్కగా సంతోషంగా ఆనందం ఉంటుంటే కడుపులో బిడ్డ కూడా ఏం పొందుతారు, ఆమె బాబు కానీ పాప కానీ ఆనందాన్ని సంతోషాన్ని కూడా వాళ్ళు పొందుతారు. మీకు బైబిల్లో కూర్చోండి, కుర్చీలు ఉన్నాయి కదా, అయితే లోపలిగానే వెళ్ళి కూర్చోండి, ఫ్యాన్లు వేసుకోండి. ఉన్నారు చాలా మంది ఉన్నారు చర్చిలో ఫ్యాన్లు వేసి. ఆ కడుగునటువంటి యోహాన్ గారు ఏం చేస్తున్నారు, ఈ వేడుకలో ఆ యొక్క కృపామాధుర్యం యొక్క కడుపులో ఉన్నటువంటి మరి బేబీ ఏం చేస్తారు, భక్తులు వేస్తారు. ఇంకో మాట జ్ఞాపకం చేసుకుంటారు, పుట్టబోయే బిడ్డకు అందుకు వీడియో తీసి నువ్వు వచ్చావు లేదని. అమ్మా పిన్ని ప్రైజ్ లాడ్, అమ్మా ప్రైజ్ లాడ్ అమ్మా, చాలా సంతోషం. అయిపోయింది వాక్యం అయిపోతే అలాగే అలాగే ఓకే. అయ్యా కొట్టి గారు చాలా సంతోషం, వీడియో తీసాం కదా అమ్మా, ప్రైజ్ లాడమ్మా పై. సరే అయిపోయింది.